ఏదైతే మాకు ఓటు రావాలి నువ్వు నాయకత్వం కేటీఆర్ నాయకత్వం జై తెలంగాణ. జిల్లాలోని 12 మండలాల్లో 2 నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లోని గ్రామాల సర్పంచులను గెలిపించిన ప్రజలందరికీ, ఆయా గ్రామాల ప్రజలందరికీ కూడా భారత రాష్ట్రం పక్షాన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నూతనంగా గెలిచిన సర్పంచులు నిన్న 3వ విడతలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోటి 117 స్థానాలకు గాను 80 పైగా స్థానాలను ఇలా భారత రాష్ట్రం పార్టీ కైవసం చేసుకుంది. అన్ని గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ నుండే పోటీ ఎక్కువైంది. అంటే మా పార్టీ అభ్యర్థులే ఒకరికి మించి, ఇద్దరికి మించి, ముగ్గురికి మించి ఉండడం మూలాన ఇలా ఆ కొన్ని స్థానాలైనా కానీ ఇతర పార్టీలకు పోవడం జరిగింది. వాస్తవంగా పార్టీ సహిత ఎన్నికలైతే ఇలా కాంగ్రెస్కు, బీజేపీకి గుండె సున్నా వచ్చే పరిస్థితి ఉండేది. 3వ దఫా సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలను చూస్తే తప్పకుండా పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు అంతా కూడా విషయం అవగతం అవుతుంది, అర్థమవుతుంది. మేము కోల్పోయిన స్థానాలు కూడా, అంటే గ్రామాలలో సర్పంచ్గా ఓడిపోయిన మా అభ్యర్థులు కూడా 7 ఓట్లు, 3 ఓట్లు, 5 ఓట్లు, 10 ఓట్లు, 15 ఓట్లు. అది పోటీ కూడా పార్టీలోని అభ్యర్థుల చేతిలోనే జరగడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. వాటిని అన్నింటిలో కూడా సమీక్షించుకొని రాబోయే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లోగా సమన్వయంతో ముందుకు పోతాం. ఈ పోటీ నుంచి నివారణను మనం కనుక్కొని తప్పకుండా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మా కార్యకర్తలందరినీ, మా నాయకులందరినీ కూడా సమన్వయపరిచి పార్టీ సహిత గుర్తు ఉంటుంది కాబట్టి, గుర్తు సహిత ఎన్నికలు కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రజల్లో అందరిలో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చేసిందేమీ లేదు, ప్రజలకు ఒరగబెట్టిందేం లేదు, గ్రామాల్లో చేసిన అభివృద్ధి అంతకంటే లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కె. చంద్రశేఖరరావు గారి నాయకత్వం పక్షాన, మనందరి అభిమాన నాయకుడు సిరిసిల్ల శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు దీవించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థులను, అట్లాగే వార్డు సభ్యులను ఆదరించి, ఆశీర్వదించి, దీవించి గెలిపించిండ్రంటే అదంతా కూడా సిరిసిల్ల నియోజకవర్గాన్ని, అట్లాగే ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసిన ఘనత కె.టి. రామారావు గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఏకపక్ష విజయాలు సాకారం అవుతాయి. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, కారు గుర్తు మీద ఎప్పుడు మేము ఓటేయాలి, కేసీఆర్ గారికి ఎప్పుడు ఓటేయాలి, కేసీఆర్ గారు పార్టీ అభ్యర్థులను ఎవరు నిర్ణయించినా మేము గెలిపిస్తామని చెప్పేసి ఇలా గ్రామాల్లో సిద్ధంగా ఉన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిన, గ్రామాలను నిర్లక్ష్యం చేసిన ఈ 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్పే అవకాశం త్వరలో ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక పార్టీ ఏమో గ్రామాల్లో ట్రాక్టర్లను, ట్యాంకర్లను, హరిత వనాలను, హరితహారంలో చెట్లను, పల్లె ప్రకృతి వనాలను
శ్మశాన వాటికలను మెయింటైన్ చేయక 2 సంవత్సరాల నుంచి అవి నిర్లక్ష్యానికి గురిగాగా గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి లైట్లు పోతే బుగ్గలు పెట్టక గ్రామాలన్నీ కూడా గోసిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నూతనంగా గెలిచిన సర్పంచ్లకు నిధులు లేక ఈ 2 సంవత్సరాల నుంచి పట్టించుకోక పాలనను నిర్వీర్యం చేసారు. అదేది గ్రామ పంచాయతీ పరిపాలనను. ఇంకోవైపు ఏమో నిన్న ఆది శ్రీనివాస్ గారు వేములవాడ శాసనసభ్యులు విప్ గారు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ పరిపాలన నిర్వీర్యం చేసిందే కాక వీళ్ళ ప్రజాపాలనను రేవంత్ రెడ్డి ప్రజాపాలనను మెచ్చి ఇలా రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కట్టబెట్టినట్టు, కాంగ్రెస్ పార్టీని పెద్ద ఆకాశానికి ఎత్తుకున్నట్టు గొప్పలు చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు చూస్తేనే అర్థమవుతుంది. అధికార పార్టీ అధికార మదంతో అధికార బలంతో ఎక్కడికక్కడ గ్రామాల్లో అధికారులను అడ్డుపెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలకు సంబంధించి దౌర్జన్యం చేసి గెలిచిన అభ్యర్థులను ప్రకటించకుండా అట్లాగే అనేక ఆటంకాలు సృష్టించి ఇలా ఏ పార్టీ నుంచి గెలిచిన లేకపోతే కొంతమంది ఇతర పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను ఇండిపెండెంట్ ఉన్నా కానీ వాళ్ళ ఖాతాలో వేసుకొని మా పార్టీ అభ్యర్థులని బలవంతంగా ప్రకటింపజేసుకొని మన జిల్లాలో లేనప్పటికీ ఇతర జిల్లాల్లో ఏ పార్టీలో ఉన్నా కానీ దౌర్జన్యంగా లాక్కొని పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించున్న నేపథ్యం ఇలా రాష్ట్రంలో ఉండి ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి మా పార్టీకి ఓటేసిరని. నేను చెప్తా ఉన్నా, సవాల్ విసురుతూ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. బరాబర్ రాబోయే ఎన్నికలలో నువ్వు రాష్ట్రం సంగతి పక్కకు ఉంచు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ సహిత గుర్తు సహిత ఎన్నికలు ఏవైతే రానున్నాయో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలు రానున్నాయో బరాబర్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు, కేసీఆర్ గారికే ఓటేస్తారు. కారు గుర్తుకే ఓటేసి అన్ని ఎంపీపీ స్థానాలను, అన్ని జెడ్పీటీసీ స్థానాలను, జిల్లా పరిషత్ను కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా ఒకవేళ నిజంగా మీ రేవంత్ రెడ్డి ప్రజాపాలననే చూసి జనం ఓటేసినట్టుంటే ఆ ఎన్నికల్నే రెఫరెండంగా తీసుకుంటామని చెప్పేసి మీరు సవాల్ విసిరండి అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఒకటే, అభివృద్ధి చేసిన నాయకుడిని, అభివృద్ధి చేసిన పార్టీని ప్రజలెన్నడూ మర్చిపోరు. దానికి నిదర్శనమే ఈ ఫలితాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. గెలిచిన సర్పంచ్లందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామ సర్పంచ్కు ఎలాంటి సమస్య, అది సాంకేతికంగానైనా లేకపోతే లీగల్గా అయినా ఎలాంటి సమస్యకైనా కానీ ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్గా ఉండి తప్పకుండా అన్ని సమస్యలకు అందుబాటులో ఉండి న్యాయపరమైన సలహాలు కావచ్చు, లేకపోతే అధికారపరమైన చట్టబద్ధమైన సలహాలు కావచ్చు ఇవ్వడానికి ఉంటాం. నిధుల సాధన కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, మీ గ్రామాల సమస్యల సాధన కోసం కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. ప్రజల సమస్యల సాధన కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరొకసారి 3వ విడత ఎన్నికల్లో గెలిచిన సిరిసిల్ల నియోజకవర్గంలోని 4 మండలాల గ్రామ సర్పంచ్ సోదరులందరికీ అట్లాగే వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, తప్పకుండా అందరూ కూడా గ్రామాలని పురోగతిలోకి రావాలని చెప్పేసి వారసా కోరుకుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.